ధనస్సు రాశి వారికి ఆగస్టు నెల రాశి ఫలితాలను మనం గమనించుకుంటే కనుక ముందు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవస్థల గురించి మనం మాట్లాడుకోవాలి. వృత్తిపరంగా చూసుకుంటే కనుకను ప్రధానంగా ఈ నెల జరుగుతున్నటువంటి గ్రహ సంచారాలు బట్టి అయితే కనుక కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఎవరికయ్యా అంటే కనుకను ప్రభుత్వ ఉద్యోగ రంగం వాళ్ళకన్నా ప్రైవేటీ సంస్థల్లో చేసేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇన్ని నెలలు కూడాను కొంతమేరకు మీకు వర్క్ ప్రెజరు అలాగే స్ట్రెస్ ఏవైతే కనుక పై అధికారుల చేత ఒత్తిడి ఉందో వాటి నుంచి అయితే కనుక ఖచ్చితంగా ఈ నెల అయితే కనుక ఉపశమనం లభిస్తుంది. అలాగే మీరు చేసేటువంటి పనికి కూడాను గుర్తింపు లభించేటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ధనస్సు రాశి వాళ్ళకి ఏంటంటే కనుకను ఈ సమయంలో ఎంత మీరు పని చేసినా శారీరకమైనటువంటి శ్రమ అలాగే దానికి గుర్తింపు లభించక కొంతమేరకు ఏదైతే కనుక మీరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వృత్తిరీత్యా అవన్నీ కూడాను కొంతమేరకు సర్దుబాటు అయ్యేటువంటి సూచనలు అయితే కనుక ఈ నెలలో సుస్పష్టంగా కనపడుతున్నాయి. అటు వ్యాపారస్తులకు కూడా మీరు అనుకున్నటువంటి పనులు ఏవి ముందు పడక అనుకున్నటువంటి ఏవైతే కనుకను మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఉన్నాయో అవన్నీ కూడాను ముందుకు వెళ్ళక ఆర్థిక పరంగా కూడాను కొంచెం స్టేబిలిటీ లేక స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకు కూడాను ఈ నెల అయితే కనుక కొంతమేరకు అనుకూలించేటువంటి కాలంగా కనపడుతుంది. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఇవన్నీ కూడాను కొంతమేరకు మిమ్మల్ని ఇన్ని రోజులు చికాకు పెట్టినాయి. అయితే ఈ ఆగస్టు నెలలో ఏంటంటే కనుక పనులన్నీ కూడాను కొంతమేరకు ఆలస్యంగా కొనసాగుతుందా ముందుకు వెళ్తూ ఉంటాయి. తద్వారా లాభాలు అయితే కనుకను చెవి చూడగలుగుతారని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు మాత్రం ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ హాని కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. కీర్తి భంగం వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలో కూడాను కొంతమేరకు మీ మీద దుష్ప్రచారాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలి ధనస్సు రాశి వారు. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే కనుకను విద్యార్థులకు అయితే కనుక చాలా చక్కగా ఉండబోతుందండి. కానీ మీ బద్ధకమే మీ ప్రధానమైనటువంటి శత్రువుగా మీరు భావించాలి. చతుర్థ స్థానంలో జరుగుతున్నటువంటి శనిగ్రహ సంచారం వల్ల బద్ధకము కుటుంబంలో ఉన్నటువంటి వాతావరణం అయితే కనుక మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. దాని నుంచి మీరు అధిగమించగలిగితే కనుక మంచి ఆ యొక్క ఏకాగ్రత శ్రద్ధ అనేటువంటిది మీకు పెనుపొందేటువంటి మార్గం అయితే కనుక ఈ నెలలో అయితే కనుక కనపడుతుంది. ఎవరైతే కనుక పోటీరంగ పరీక్షల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో కానీ పాల్గొందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఈ నెల బాగా ఉందండి, మీకు అనుకూలించబోతుంది. ఆ ప్రయత్నాలన్నీ ముందుకు తీసుకెళ్ళండి.